నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కవిత, ఆబ్స్ట్రిషియన్ గైనకాలజిస్ట్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, శ్రేష్ఠ ఫర్టిలిటీ సెంటర్ ఈసీఐఎల్ నేరేడ్మెట్. మనం ఈరోజు డిస్మెనోరియా అంటే సైక్లిక్ మెన్స్ట్రువల్ పెయిన్ అంటాము. అంటే ఎవ్రీ టైం మెన్స్ట్రుయేషన్ అప్పుడు చాలామంది ఆడవారిలో పెయిన్ అనేది చాలా కామన్గా ఉంటుందండి. దీన్నే మనం డిస్మెనోరియా అంటాము. ఈ డిస్మెనోరియా అనేది ఎలా ఉంటుంది, ఎటువంటి సందర్భాల్లో ఉంటుంది, అంటే ఎన్ని రోజుల వరకు ఉంటుంది అనేది తెలుసుకుందాము. డిస్మెనోరియా ఈ లోయర్ అబ్డామినల్ క్రాంపింగ్ పెయిన్ ఉంటుంది మెన్స్ట్రుయేషన్ అప్పుడు. దాంతోపాటు కొద్దిమందికి లోయర్ బ్యాక్ ఏక్ కానీ, హెడ్ ఏక్ కానీ, నాసియా ఫీలింగ్ కానీ, వామిటింగ్స్ కానీ అండ్ బ్లోటింగ్ సెన్సేషన్, కొద్దిమందికి డయేరియా, లూజ్ మోషన్స్ రావడం కూడా చూస్తూ ఉంటాము అండ్ చాలా ఫెటిక్గా ఉంటారు. ఈ డిస్మెనోరియా అనేది రెండు రకాలుగా చెప్తూ ఉంటామండి. ఒకటి ప్రైమరీ డిస్మెనోరియా ఆర్ స్పాస్మోడిక్ డిస్మెనోరియా, రెండవది సెకండరీ డిస్మెనోరియా, కంజెస్టివ్ డిస్మెనోరియా. ప్రైమరీ డిస్మెనోరియా అనేది యూజువల్గా వీటిలో ఎటువంటి పెథాలజీ అంటే వేరే కాజెస్ ఏమీ ఉండవు. నార్మల్గా ఎండోమెట్రియం టిష్యూ అనేది స్లఫ్ బయటకి అంటే షెడ్ అయిన టైంలో ప్రోస్టాగ్లాండిన్స్ అనేవి రిలీజ్ అవ్వడం వలన ఆ మజిల్ యుట్రైన్ మజిల్ అనేది కంట్రాక్ట్ అవుతుంది. దాని వలన పెయిన్ ఉంటుంది. అంతే తప్ప వేరే రకమైన ఆర్గానిక్ ప్రాబ్లమ్స్ కానీ అలాంటివి ఏమీ ఉండవు. ఈ ప్రైమరీ డిస్మెనోరియా అనేది యూజువల్గా మెనార్కి తర్వాత అంటే ఆడవారికి మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఎర్లీ ఏజ్లో స్టార్ట్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాము. ఇది బాగా ఇంటెన్స్గా సివియర్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఏజ్ పెరిగే కొద్దీ అండ్ వారికి మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత ఈ పెయిన్ అనేది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ యూజువల్గా మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయ్యే ముందు ఆ మెన్స్ట్రుయేషన్ ఫస్ట్ డే రోజు ఈ పెయిన్ ఉండడానికి చూస్తూ ఉంటాము. అండ్ వీరికి మనం నార్మల్గా ఎన్ఎస్ఐడీస్ కానీ అండ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అవి చెప్తే సబ్సైడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ సెకండరీ డిస్మెనోరియా అనేది అండర్లైన్ పెథాలజీ అంటే యుట్రైన్ ప్రాబ్లమ్స్ కానీ గర్భసంచి చుట్టుపక్కల ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కానీ ఈ సెకండరీ డిస్మెనోరియా అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాము. ఇది యూజువల్గా మిడిల్ ఏజ్ ఉమెన్ అంటే ఆఫ్టర్ 30 years 25 to 30 years తర్వాత ఈ పెయిన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇది ఏంటంటే మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయ్యే ముందు నుంచి ఒక 2-3 days ముందు నుంచి స్టార్ట్ అయ్యి మెన్స్ట్రుయేషన్ టైం వరకు తగ్గిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ కొద్దిమందికి మెన్స్ట్రుయేషన్తో పాటు మెన్స్ట్రుయేషన్ తర్వాత కూడా కొద్ది రోజుల్లో ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. యూజువల్గా ఈ కండిషన్ అనేది ఎప్పుడు ఉంటుంది అంటే గర్భసంచిలో ఏదైనా గడ్డలు ఉన్నా అంటే ఫైబ్రాయిడ్స్ అంటాం కదా, ఫైబ్రాయిడ్ ఉన్నా కూడా లేదంటే అడినోమయోసిస్ అనే కండిషన్లో, ఎండోమెట్రియల్ పాలిప్ గర్భసంచిలో చిన్న కురుపులు లాంటివి ఏమన్నా ఉన్నా, అండ్ పిఐడి కండిషన్స్లో పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం అంటే గర్భసంచి దాని చుట్టుపక్కల ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా మనకి ఈ పెయిన్ అనేది కంజెస్టివ్ డిస్మెనోరియా అనేది రావడం చూస్తూ ఉంటాము. అండ్ వీరికి యూజువల్గా మనం డయాగ్నోసిస్ స్కానింగ్ ద్వారా కానీ టెస్ట్ల ద్వారా కానీ డయాగ్నోస్ చేసి ఒకవేళ ఇలాంటివి ఏమైనా రీజన్స్ ఉన్నాయి అంటే ఆ పర్టిక్యులర్ కాజ్ని మనం ట్రీట్ చేసినట్టయితే వీరికి పెయిన్ అనేది తక్కువ అవడం చూస్తూ ఉంటాము. అండ్ వీటితో పాటు ప్రైమరీ డిస్మెనోరియా అయినా సెకండరీ డిస్మెనోరియా అయినా కూడా యూజువల్గా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, ఎక్సర్సైజ్ కానీ, డైట్ కానీ, స్ట్రెస్ మేనేజ్మెంట్ లైక్ యోగా కానీ, మెడిటేషన్ చేయడం వలన వీరికి పెయిన్ అనేది కంపారిటివ్లీ కొంచెం తక్కువగా ఉంటుంది. అలాగే ఈ పెయిన్కి ఎన్ఎస్ఐడీస్తో పాటు మనం హీట్ ప్యాడ్స్ అనేవి లోయర్ అబ్డామిన్లో బ్యాక్ ఎక్ పెట్టుకుంటే కొంచెం కంఫర్టబుల్గా వీళ్ళు ఫీల్ అవుతారు. సో ఈ విధంగా ఒకవేళ పెయిన్ వచ్చినట్టయితే ఫస్ట్ దీనికి ఏమన్నా వేరే రీజన్స్ ఏమన్నా ఉన్నాయా అనేది యూజువల్గా మీ కన్సల్టెంట్ అనేది ఫస్ట్ చూసుకుంటూ ఉంటారు. వేరే ఏం రీజన్స్ లేవు అనుకుంటే కనుక మీరు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకుని నార్మల్ పెయిన్ కిల్లర్స్ ఆ టైంలో యూజ్ చేస్తే సరిపోతుంది. లేదా అండర్లైన్ పెథాలజీ ఏదైనా ఉంటే కనుక దాన్ని ట్రీట్ చేసుకుంటే మీ పెయిన్ అనేది డిక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.